అందరికీ నమస్తే అండి. నేను మీ జర్నలిస్ట్ నవత. సరస్వతి శిశు మందిర్ దేశభక్తికి ప్రామాణికంగా దేశం, ధర్మం, వివక్షత లేని విద్యా విధానంతో పాటు విద్యే అన్నిటికీ మూలం, అలాగే పిల్లలకు సంబంధించి తమకున్న ఆలోచన పరిధిని పెంచే విధంగా ప్రోత్సహిస్తూ విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చిదిద్దాలి అనేది సరస్వతి విద్యాపీఠానికి సంబంధించిన లక్ష్యం. ఆ లక్ష్యంతో దేశవ్యాప్తంగా అనేక పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ పాఠశాలలకు సంబంధించి ఈ మధ్య కాలంలోనే ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా మాట్లాడారు. సరస్వతి విద్యామందిర్లకు సంబంధించి అసలు ఎలాంటి విద్యా విధానం ఉంటుంది, అక్కడ ఏమేమి నేర్పిస్తారు, ఎలా జరుగుతాయి అని తెలుసుకునే క్రమంలో మనం భద్రాచలం, మనుగురు, కొత్తగూడెం ఇలా కొన్ని సరస్వతి విద్యాపీఠాలతో పాటు వీటి ఆధ్వర్యంలోనే నడుస్తున్న శ్రీ సరస్వతి శిశు వికాస కేంద్రాలకు కూడా వెళ్ళాం. శిశు వికాస కేంద్రాలు అంటే వినడానికి కొత్తగా ఉందా? ఎక్కడైతే గ్రామాలలో, ట్రైబ్స్ ఏరియాలలో పాఠశాలలకు వెళ్ళి వచ్చే పిల్లలు కానివ్వండి, పాఠశాలలకు వెళ్ళలేని పిల్లలకు కానివ్వండి, చిన్న పిల్లల నుంచి మొదలేస్తే, ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగదండి. కాబట్టి మనం ఏం నేర్పించాలన్నా చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మాత్రమే నేర్పించాలి. అలాంటి ఒక ఉద్దేశంతో ప్రతి గ్రామంలో కూడా ఆ గ్రామంలోని పిల్లలందరినీ సాయంత్రం 5 గంటలకు ఒక్క దగ్గరికి చేర్చి మన ధర్మానికి ఆనవాలైన శ్లోకాలను, భరతమాత విలువను, భరతమాతకు సంబంధించిన పద్యాలను, అలాగే చదువుల విజ్ఞాన గనులను తయారు చేస్తూ తీర్చిదిద్దుతున్నారు. నిజంగా అంటే నేను సరస్వతి శిశు వికాస కేంద్రాలకు వెళ్ళినప్పుడు గతంలో సరస్వతి శిశు మందిర్లో చదువుకున్న ఒక విద్యార్థిగా, కొంత దాంతో పరిచయం ఉన్న వ్యక్తిగా అసలు ఇప్పుడు వచ్చిన చేంజెస్ కానివ్వండి, ఇప్పుడు పిల్లలు సరస్వతి శిశు వికాస కేంద్రాలకు కానీ, సరస్వతి శిశు మందిర్ స్కూల్స్కి కానీ ఆకర్షితులైన విధానం, తల్లిదండ్రులు తమ పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే సరస్వతి శిశు మందిర్లో మాత్రమే వీటికి సాధ్యం చేయగలనే ఆలోచన తీరు చాలా చాలా బాగా అనిపించింది. అందులో భాగంగా మనం పెంటన్నగూడెంలోని సరస్వతి శిశు వికాస కేంద్రం, అలాగే ఉప్పాక గ్రామం పినపాక మండలంలోని సరస్వతి శిశు వికాస కేంద్రం, అలాగే పాలవాగు గ్రామం ములకలపల్లి మండలానికి సంబంధించిన శిశు వికాస కేంద్రానికి వెళ్ళామండి. ఆ పిల్లల గురించి నేను చెప్పడం కంటే అక్కడ విద్యా విధానం ఎలా ఉంది, ఆ పిల్లలు ఎంత బాగా వేమన సుమతి శతకాలతో పాటు దేశభక్తి గేయాలతో పాటు శ్లోకాలను, భగవద్గీతకు సంబంధించిన శ్లోకాలను కూడా ఎలా టకటకా చెప్పేస్తున్నారు అనేది నేను చెప్పడం కంటే మీరు చూస్తే బాగుంటుంది. సో ఓ గ్రౌండ్ రిపోర్ట్ను అయితే తయారు చేసాం. సరస్వతి శిశు వికాస కేంద్రాలకు సంబంధించి ఒక డాక్యుమెంటరీగా మీకు అందించాలి అనుకున్నాం. అందులో భాగంగానే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. సరస్వతి విద్యాపీఠాలు వీటికి సంబంధించి నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు, అందరికీ సుపరిచితమే. చదువుతో పాటు దేశభక్తి, ఉపాధి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి కావాల్సిన శిక్షణ తరగతులను అందిస్తూ ముందుగా దేశం తర్వాతే కుటుంబం అనే తత్వాన్ని పిల్లల్లో అలవరుస్తూ ఇటు జిల్లాలలో, మండలాలతో పాటు వనవాసి ఏరియాస్లో కూడా వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడి పిల్లలకి ముఖ్యంగా చదువుతో పాటు దేశాన్ని ప్రేమించడం ఎలా, మన సంస్కృతిని కాపాడటం ఎలా, మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకువెళ్ళడం ఎలా అనేది నేర్పిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే నేను మనుగూరుకు దగ్గరలో ఉన్న ఉప్పాకకు వచ్చాను. ఉప్పాకకు సంబంధించి సరస్వతి బాల వికాస కేంద్రం అయితే నడుస్తుంది. ఈ వనవాసి బాల వికాస కేంద్రాలన్నీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభమవుతాయి. 5 గంటల నుంచి 7 గంటల వరకు. అంటే పొద్దున స్కూల్స్లో పిల్లలు ఏవైతే నేర్చుకొని ఉంటారో వాటితో పాటు ఇక్కడ తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి, దేశాన్ని ఎలా ప్రేమించాలి, అలాగే మన ధర్మాన్ని కాపాడటం కోసం సనాతనాన్ని ఎలా పాటించాలి అనే విషయాల్ని పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు. చూసాం కదా, ఇక్కడ చిన్న చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు పిల్లలంతా వస్తుంటారు. ఇంకొక గ్రేట్ థింగ్ ఏంటి అని అంటే వీటిని నడపడానికి అంటూ ప్రభుత్వం నుంచి ఎలాంటి పైసలు రావు. ఓన్లీ దేశం మీద ప్రేమతోటి ఈ సరస్వతి విద్యాపీఠానికి సంబంధించిన బాల వికాస కేంద్రంలో మినిమం ఇక్కడ పిల్లలకి కావాల్సిన మినిమం వసతులను అందిస్తే వాటితోనే ఈ వనవాసి వికాస కేంద్రాలు నడుపుతున్నారు. అయితే దీనికి కొంత మనం ఏ ఏరియాలో అయితే ఉంటామో ఆ ఏరియాకి సంబంధించిన పారిశ్రామికవేత్తలు కానివ్వండి, రాజకీయ ప్రముఖులు కానివ్వండి, లేకపోతే కొంత ఆర్థికంగా సెటిల్ అయిన వాళ్ళు హెల్ప్ చేస్తే
నిజంగా కూడా ఇలాంటి వికాస కేంద్రాలు ఇంకా డెవలప్ అవ్వడంతో పాటు ఒక మంచి మార్గంలో పిల్లల్ని తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఎస్పెషల్ ఈరోజు ఆర్వాయిస్ ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటి అని అంటే పిల్లలు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, హాయ్, హలో మొబైల్ తప్ప నిజంగా కూడా గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ వీటన్నిటిని మర్చిపోతున్నారు. అవన్నీ నేటి తరానికి రేపటి పౌరులకు అందించాలనే ఉద్దేశంతో నడుస్తున్న ఈ స్కూల్స్ యొక్క విషయాలు ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పాఠశాలను ఆదుకునే వాళ్ళు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అందుకే వీటి మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది ఆర్వాయిస్. ఇక్కడ ఉంది అంతా కూడా మనం వనవాసి ఏరియాలో ఉన్నాము. మనల్ని అంటే నాగరిక సమాజం నుంచి వనవాసీలను వేరు చేయడానికి ఆదివాసులు అనే ఒక కుట్రను వన్ని పక్కకు జరుపుతున్న నేపథ్యంలో ఆదివాసులు వేరు, నగరవాసులు వేరు కాదు, వనవాసులు వనాల్లో ఉంటారు కాబట్టి మనమంతా ఒకటే అనే తత్వాన్ని వాళ్ళలోకి తీసుకువెళ్లేందుకు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంకో విషయం మనందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా వనవాసి ఏరియాలలో గిరిజన బిడ్డలు లేకపోతే కొంత వెనుకబడిన వాళ్ళు ఉన్న ఏరియాలలో మతాన్ని పిల్లల్లోకి తీసుకెళ్లే కొంత భావజాలాన్ని కూడా తీసుకెళ్తున్నారు. వీటన్నిటిని అరికట్టాలి అంటే ఫస్ట్ పిల్లలకి మన ధర్మం ఏంటో తెలియాలి, మన దేశ గొప్పతనం ఏంటో తెలియాలి. వాటిని నేర్పిస్తే ఆ మూలాలను ఎవరు మార్చలేరు అనే ఉద్దేశంతోనే వీటిని నడుపుతున్నారు. ఇక్కడ నడుపుతున్న వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము, ఏం నేర్పిస్తారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. నమస్తే అండి, మీ పేరు? భవానీ గారు. భవానీ గారు, ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఇది నడుస్తోంది? 3 years నుంచి 3 years. ఎంతమంది పిల్లలు వస్తారు వికాస్ కేంద్రానికి? 30 మంది దాకా వస్తారు మేడం. ప్రతిరోజు వస్తారు. 5:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. పిల్లలకి క్రమశిక్షణ అనేది, తల్లిదండ్రులతో ఎలా మాట్లాడాలి, క్రమశిక్షణతో ఎలా మెలగాలి, వాళ్ళతో చదువుతో పాటు గౌరవం ఎలా నేర్చాల్సి, మంచి కూర్చోవడం, అట్లా మానవత్వం అట్లా నేర్పించడం జరుగుతుంది. అంటే పిల్లలంతా వస్తారా? అంటే 5:30 తర్వాత చూస్తుంటే అంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇక్కడికి వచ్చి మీరు చెప్పేది అర్థం చేసుకొని వింటారా? ఎలా మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ? చిన్న పిల్లలు అయితే కొంచెం పక్క సైడ్ కూర్చోబెట్టి వాళ్ళ వరకు వాళ్ళు చేయించుకున్నాక వినే పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదా మేడం, వాళ్ళు మేము చెప్పేది అయితే వింటారు. నోటికి తిరగడం, మాటల పద్యాలు కొంచెం వాళ్ళకి కష్టంగా ఉంటాయి. వాళ్ళే చెప్తే పెద్ద పిల్లలు అయితే నేర్చుకుంటారు మేడం. చిన్న పిల్లలు అయితే వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు. స్కూల్ నుంచి వచ్చాక వాళ్ళ వరకు నేర్చుకుంటారు మేడం. వీళ్ళనంటే ఈ బాల వికాస కేంద్రాలకు ఆకర్షితులను చేయడానికి ఏమైనా గేమ్స్ కానీ లేకపోతే ఏదైనా స్పెషల్గా యాక్టివిటీస్ కానీ కండక్ట్ చేస్తూ ఉంటారా? ఎలా వాళ్ళని ఫస్ట్ గేమ్స్ ఉంటాయి రాండి అని పిలిస్తేనే వచ్చారు మేడం. ఫస్ట్ మనం చదువు అంటే ఎవరు పిల్లలు రారు, గేమ్స్ ఉంటాయి రాండి అని అంటే ప్రతి ఒక్కరు పిల్లలు వచ్చారు. చాక్లెట్ ఇస్తారు, అదంతా కాదు, మాకు గేమ్స్ కావాలక్క, ఫస్ట్ గేమ్స్ అని అంటారు మేడం. గేమ్స్ కోసమే వాళ్ళు వస్తారు. గేమ్స్తో పాటు పద్యాలు, వాటితో పాటు చిన్న చిన్న గేమ్స్, లడ్డు కిలానా అలాంటి గేమ్స్ ఉంటాయి మేడం, అవి ఆడిపిస్తూ ఉంటాం మేడం. ఓకే, చదువుతో పాటు కొంత విజ్ఞానాన్ని, గేమ్స్ అలా క్రమశిక్షణ అన్ని మేడం. ఓకే, ఇక్కడ పిల్లలకి ఎలాంటి శ్లోకాలు నేర్పిస్తూ ఉంటారు, ఎలాంటి పద్యాలు నేర్పిస్తూ ఉంటారు? కరగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరములేతు గోవిందు, ప్రభాతే కర దర్శనం. అంటే మనం ఉదయం లేవగానే మన అరిచేతిలో లక్ష్మీదేవి, విష్ణుమూర్తి, బ్రహ్మదేవులు ఉంటారు మేడం. పొద్దున్నే లేవగానే చేయి ఇలా రఫ్ చేసుకొని ఇలా పెట్టుకొని ఇలా చేయి చూసుకుంటే మనకు మంచి జరుగుతుంది. మళ్ళీ అలాగనే ఉదయం లేవగానే భూమిని నమస్కరించేది. సముద్రవసనే దేవి పర్వతస్థల మండలే, విష్ణుపత్ని నమస్సుభ్యం, పాదస్పర్శం నమస్వతే క్షమస్వతే. భూమిని ఉదయం లేవగానే భూదేవిని మనం మొక్కుకొని, నీ మీద నా కాలు మోపుతున్న తల్లి నన్ను క్షమించు అని భూదేవిని మొక్కుకొని మనం మొదటి కాలు మనం భూమి మీద పెట్టుకునే ముందు అలా అందరు పిల్లలు చేయాలని ఫస్ట్ చెప్పాను మేడం. నిజంగా అంటే చాలా 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 ఆనందంగా ఉంది. ఇది చాలా తక్కువ మందికి తెలుసు. అంటే లేచి వెళ్ళిపోతూనే ఉంటాం, పొద్దునే లేవడమే ఫస్ట్ మనం మొబైల్ చూస్తాం, పక్కన మొబైల్ ఏం మెసేజ్లు వచ్చినాయి, ఏం కాల్స్ వచ్చేసినాయి అనేది. కానీ అది మన సంస్కృతి కాదు. మనం లేవగానే మన అరచేతులను నమస్కరించుకొని మన కష్ట సుఖాల్ని, మనం చేసే మంచు చెడుని అంతా భూతల్లి భరిస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మ నిన్ను బాధ పెడితే క్షమించు అంటే పిల్లలకు అలవాటు చేసే విధి విధానాలు అనేవి మాత్రం చాలా బాగున్నాయి. పిల్లలు చెప్తారా అండి ఇలాంటి శ్లోకాలు? ఒక్కసారి మనం పిల్లలతో కూడా విందాము. నమస్తే, పేరు? మోక్షశ్రీ. ఏం చదువుతున్నావు? 3rd class. 3rd class. గట్టిగా మాట్లాడాలి, అమ్మాయిలు ఎప్పుడు గట్టిగా మాట్లాడాలి.
థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్ చదువుతున్నావు. మరి చెప్తావా ఇప్పుడు నువ్వు ఒక శ్లోకం? పప్పు లేని కూర ఎప్పది రుచులు, పప్పు లేని తిండి ఫలము లేదు, అప్పు లేని వాడే ఎదిక సప్పన్నుడు, విశ్వదావిరామ విమురవేమ. మీలో ఎంతమంది ఈ పద్యానికి తాత్పర్యం అంటారు కదా, తెలుసో లేదో కానీ నిజం అది. ఉప్పు లేకుంటే కూరకు రుచి ఉండదు, పప్పు లేకుండా మన సంస్కృతిలో భోజనం అనేది పూర్తవ్వదు. వీటన్నిటికంటే ముఖ్యంగా అప్పు లేకుండా ఎవడైతే బతుకుతాడో వాడికి మించి మోక్షాన్ని పొందే వాళ్ళు ఈ రోజుల్లో ఉండరు. పిల్లలకి చిన్నప్పటి నుంచి, అంటే తినే ఆహారం నుంచి మనిషి జీవితంలో ఎదగడానికి వెళ్ళే క్రమంలో ఏమేమి అలవర్చుకోవాలి అనేవన్నీ నేర్పిస్తూ ఉంటారు. అక్క రోజు ఏం నేర్పిస్తుంటుంది మీకు? ఇంకా మీరు ఏమని పిలుస్తారు? టీచర్ అని పిలుస్తాం, అక్క అని పిలుస్తారా? కొడతారా ఇక్కడ మిమ్మల్ని? కొట్టరు టీచర్, నేర్పిస్తారు టీచర్. అక్క ఏం నేర్పిస్తుంటారు? పద్యాలు ఏమైనా నేర్పిస్తారు టీచర్. నీ పేరేంటి? నాగరిషిత. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి? ఏ క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీయా? మరి ఒక రైమ్ చెప్తావా నాకు? చెప్పు. Aeroplane up in the sky, please steady with you, fly over the hills and those so high, we rainbow in the sky. నమస్తే. పేరు? లోహిత్ కుమార్. ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. చెప్తావా పద్యం? అనగనగా రాగా మచి చేయిచు నుండు, తినగ తినగ వేము తీయగా నుండు, సాధనమును పన్నులు సమకూర ధరలోన, విశ్వదాభిరామ వినురవేమ. ఇది చిన్నప్పటి నుంచి అందరికీ తెలిసిన పద్యమే కదా. వేపాకు తింటూ తింటూ ఉంటే రుచిగా ఉంటుంది. ఏ పనైనా చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది, దాంట్లో సక్సెస్ అవ్వచ్చు. వేమన పద్యాలన్నీ కూడా ఈరోజు యువతకు చాలా చాలా అవసరమైనవి. అందుకే చిన్నప్పటి నుంచే ఈ పిల్లలకి ఇవన్నీ నేర్పిస్తూ వస్తున్నారు. నీ పేరేంటి? లిఖిత. ఏం చదువుతున్నావు లిఖిత? సెకండ్ క్లాస్. నీ పేరు? సాత్విక్. ఏం చదువుతున్నావు? ఫిఫ్త్ క్లాస్. ఇద్దరు ఫిఫ్త్ క్లాస్. సేమ్ స్కూలా? ఎన్ని గంటలకు వస్తారు రోజు ఇక్కడికి? 5 చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ్మ వందనం, బడినే గుడిగా వెలసిన దేవి వందనమమ్మ వందనం, శారద అనేది విద్యాబుద్ధులే వెన్నెల వెలుగులు. రైట్, చూసాం కదా. ఇలా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా వనవాసీ కేంద్రాలలో పిల్లలకు సంబంధించి ఎస్పెషల్లీ ఉదయం స్కూల్లో ఎలా ఉన్నా సాయంత్రం వచ్చిన తర్వాత పద్యాలను, తెలుగు మాధుర్యాన్ని, మన సంస్కృతిని నేర్పిస్తూ ఇలాంటి విద్యాపీఠం ఆధ్వర్యంలో వనవాసీ కేంద్రాలు ఎన్నో నడుస్తున్నాయి. ఇంకా వీటిని డెవలప్ చేయాలి అనే ఆలోచనలో కూడా ఉన్నారు. బట్ ఏదైనా సరే డెవలప్ అవ్వాలి అంటే ఎదుటి వాళ్లకు తగ్గట్టుగా పోటీతత్వంలో మనము ముందుకు వెళ్ళాలి అంటే దానికి కొంత ఆర్థికమైన సపోర్ట్, ఫండ్స్ అనేవి చాలా ముఖ్యం. అలా ఎవరైనా ముందుకొచ్చి ఇలా పిల్లల్ని చూసినప్పుడు డెఫినెట్లీ వీళ్ళంతా రేపు భారతదేశంలో మంచి పౌరులుగా ముందుకెళ్ళగలుగుతారు అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వనవాసీ కేంద్రాలకు సంబంధించి, విద్యా వికాస కేంద్రాలకు సంబంధించి ఆర్థిక సహాయాన్ని అందించండి. సమాజం కోసం ఖర్చు పెట్టే ఏ ఒక్క రూపాయి కూడా వృధా కాదండి. ఎందుకంటే మన ఇల్లు బాగుంటే సమాజం బాగుంటుందో లేదో నాకు తెలియదు, కానీ సమాజం, దేశం బాగుంటే మన ఇల్లు బాగుంటుంది. అది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. కాబట్టి మనం సంపాదించిన సంపాదనలో ఎంతో కొంత సమాజం కోసం, దేశం కోసం ఉపయోగిస్తే రేపు మన కుటుంబాన్ని ఆ సమాజం, ఆ దేశం కాపాడుకుంటూ వస్తుంది. అది నేను నమ్ముతాను. నేను నమ్మిన సిద్ధాంతాన్నే 10 మందికి చెప్తూ ఉంటాను. కాబట్టి ఇలాంటి కేంద్రాలను, శిశుమందిర్ విద్యాపీఠాలకు సంబంధించిన వనవాసీ కేంద్రాల విషయంలో ఎస్పెషల్లీ ప్రతి మండలంలో ఉన్న వాళ్ళు లేదా ప్రతి గ్రామంలో ఉన్న వాళ్ళు ఇనిషియేట్ తీసుకోండి. ఎంతో కొంత సహాయాన్ని అందిస్తూ వీటిని ఇంకా డెవలప్ చేసే దిశగా అడుగులు ముందుకేస్తారని ఆశిస్తున్నాం. ఇంకా ఈ చుట్టుపక్కల ఇలాంటివి చాలా ఉన్నాయి, మనం వాటికి కూడా వెళ్దాం. అక్కడ పిల్లలతో కూడా మాట్లాడదాం, ఏం నేర్చుకుంటున్నారు ఏంటి అనేది. చివర్లో అసలు ఈ మనుగురు మండలం చుట్టుపక్కల ఎన్ని నడుస్తున్నాయి, వీటికి ఎలాంటి ఫండ్స్ అందుతున్నాయి, పిల్లల్ని ఆకర్షితులను చేయడానికి ఏం చేస్తున్నారు, వచ్చిన తర్వాత పిల్లలకి ఇవి నేర్పించేటప్పుడు ఖచ్చితంగా పిల్లలు ఎంటర్టైన్మెంట్ వైపు ఉన్నంతగా పద్యాలు, దేశభక్తో నేర్చుకోవాలి అంటే అంత తొందరగా ముందుకు రారు. అలాంటి పిల్లల్ని ఇక్కడ ఇంత కూర్చోబెట్టడానికి వీళ్ళు ఎలాంటి ప్రయాసాలు పడుతున్నారు అనేది కూడా మిగిలిన ప్రదేశాల్లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం పెంటన్నగూడెంలోని శిశు వికాస కేంద్రంలో ఉన్నాం. ఈ శిశు వికాస కేంద్రాలన్నీ నేను ఆల్రెడీ చెప్పాను, సాయంత్రం 5 గంటలకు ప్రారంభమై 7 గంటల వరకు కూడా నడుస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాం కదా, అంటే
పిల్లలు ఎంత చక్కగా పాడుతున్నారంటే ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తా, ఎంత పెద్ద కార్పొరేట్ స్కూల్లో లక్షలు పెట్టి చదివించిన పిల్లలు కూడా ఇంత చక్కగా శ్లోకాలని చెప్పరు. ఇది ఎవ్వరు ఛాలెంజ్ కాసినా నాతో ఓకే. ఈ పిల్లలతో ఈరోజు ఇక్కడ శ్లోకం చెప్పినట్టు మన కార్పొరేట్ స్కూల్ పిల్లలతో చెప్పించగలుగుతారా? ఈరోజు ఇది పిల్లలకు చాలా 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 అవసరమైనది. నడవడిక, దేశం మీద భక్తి, అలాగే మన పురాతన సనాతన ధర్మానికి సంబంధించిన ఆనవాళ్ళను ముందు తరాలకు తీసుకువెళ్ళే ఇలాంటి పద్యాలు, శ్లోకాలు, వాటి మీద గౌరవ మర్యాదలు, వీటన్నిటిని చూస్తుంటే చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి. కానీ వీటి గురించి చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే వీటికి సంబంధించి ప్రాచుర్యం లేదు, లేకపోతే ఇలాంటి వాటిని డెవలప్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వాలలో లేదు, లేదా ఇలాంటి వాటిని డెవలప్ చేస్తే ఇదేదో మతతత్వంగా తయారవుతుంది, హిందూ రాజ్య స్థాపన అవుతుంది అనే కుహానా శక్తులు అడ్డుపట్టడం వల్ల కూడా ఇలాంటివి డెవలప్ అవ్వట్లేదు అని చెప్పొచ్చు. ఇక్కడ మనతో ఉన్నారు. నమస్తే అమ్మా, ఎన్ని సంవత్సరాల నుంచి నడుపుతున్నారు? మీ పేరు? గత 3 సంవత్సరాల నుండి నడుపుతున్నాను. నా పేరు భాగ్యలక్ష్మి గుమాసు. మా ఊరు పెంటనగూడెం. ఈ వెంకరెడ్డి సారు రావడం వల్ల, మాకు కలవడం వల్ల, మాకు చెప్పడం వల్ల మేము ఈ పిల్లల్ని నైట్ బడిలా కూర్చోబెట్టి చెప్పుతున్నాము. మా సార్ దయ వల్ల పిల్లలు మంచిగా నేర్చుకోవడం జరుగుతుంది. మేము కూడా ఎంతమంది పిల్లలు వస్తుంటారు ఇక్కడికి ప్రతిరోజు? 18 మంది. ఇంతమంది పిల్లలు 18 మంది. వీళ్ళనంటే తీసుకురాగలుగుతున్నారమ్మా? అంటే ఇలా శ్లోకాలు చెప్తాం, పద్యాలు చెప్తాం అంటే పిల్లలు వచ్చి కూర్చొని వింటున్నారా? ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయా? ఇబ్బందులు ఏం లేవు మేడం. వస్తారు, పంపిస్తారు. వాళ్ళు వస్తారు, నేర్చుకుంటారు, వెళ్తారు. ఏ బాధ లేవు. ఇక్కడ పిల్లలు చెప్తారా శ్లోకాలు? పాటలు కూడా అవునా? ఓకే, మనం అయితే ఇప్పుడు పిల్లలతోనే మాట్లాడదాం. అందరం కలిసి చదువుల తల్లి చెప్దాము. గుడిగా వెలసిన దేవి వందనమమ వందనం, వందనమమ వందనం. బడిని చదువులే పిల్లల పూజలు, మంచి నడకలే పూలదండలు. అమ్మ శారదని దూతి వెనలు, విద్య బుద్ధుల వెన్నెల వెలుగులు. విద్యుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం. కోరుకునే తల్లి చల్లని తల్లి వందనమమ వందనం. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం. అక్షరాలనే మాలలు గుచ్చి ఆలోచిస్తాం, అదే తీరుగా అర్చన చేస్తాం. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ వందనం. మన చదువుల తల్లి ఎవరు తెలుసా మీకు? ఎవరు? ఓకే, ఇప్పుడు నాకు మీకు ఇక్కడ అక్క అని అంటారా, మేడం అంటారా? ఓకే, ఆంటీ మీకు ఏమేం పద్యాలు నేర్పిస్తుందో నాకు ఒక్కొక్కరు చెప్పాలి. రెడీయా? నువ్వు, నీ పేరేంటి? మనోజ్. ఏం చదువుతున్నావు మనోజ్? థర్డ్ క్లాస్. ఓకే, మరి ఏం చెప్తావు? పద్యం చెప్తావా? చెప్పే. అలుపుడెప్పుడు పలుకు నాడంబరాను, సజ్జనుండు పలుకు చల్లగాను, కంచి మోగినట్లు కనపంగా మోగిన విశ్వదాభిరామ వినురవి. సూపర్. దీని అర్థం తెలుసా? తెలీదా? నువ్వే కార్పొరేట్ స్కూల్లో చదివితే ఇవేమి రావు. వీళ్ళు మోగినట్టు కార్పొరేట్ పిల్లలు మోగరు. సో బంగారం బంగారమే. ఆ బంగారం విలువలు ఇలాంటి కేంద్రాలకు వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తాయి. ఇంకా ఉన్నారు, ఆ పిల్లలతో కూడా మనం విందాం. నువ్వు చెప్పు, నీ పేరేంటి? రుత్విక. ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. నువ్వు కూడా 3rd క్లాసేనా? సరే, ఏం చెప్తావు? పద్యం చెప్తావా?
అలుపుడెప్పుడు పలుకు నాడంబు రాముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగునట్టు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. ఇంకొకటి చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు జూడ జూడ రుసుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ విశ్వదాభిరామ వినురవేమ. ఇంకా నీ పేరు? నందిని. నందిని, ఏం చదువుతున్నావు? క్లాస్. 4th క్లాస్. ఏం చెప్తావు? పద్యం. చెప్పే. ఉపకారికునుపకారం విపరీతము కాదు సేయ వివరింపంగా నపకారికునుపకారం నెపమెన్నక సేయివాడు నేర్పరి సుమతి. సూపర్. ఇంకా చెప్తావా? దా రెడీ. చెప్పు, నీ పేరు చెప్పు ఫస్ట్. యశ్వంత్. యశ్వంత్, ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. 3rd క్లాస్. ఓకే, చెప్పాయి. అనగనగ రాగమతి మతి చేచును నుండును తినగ తినగ వేము తీయనుండును సాధనమున పనులు సమకూరు ధరలు విశ్వదాభిరామ వినురవేమ. ఇంకా దా. నీ పేరు? వంశీ. వంశీ, ఏం చదువుతున్నావా? 4th క్లాస్. 4th క్లాస్. చెప్పు. సూపర్. పాటలు పాడతారా? ఎవరికొచ్చు? పాడతావా? పాడు. అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పని చేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలే కట్టేద్దాం. సూర్యుని వెలుగుల కిరణాలిస్తే వాయు ప్రాణం పోస్తుంది. పొలాల పంటలతో భూమాత ఆకలి తీరుస్తూ ఉంది. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వమును చాటిద్దాం. తోటి ప్రజలకు తోడుందాం, మానవత్వమును చాటిద్దాం. అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పని చేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలే కట్టేద్దాం. దారిన పోయే జనులందరికీ చెట్లు నీడనే ఇస్తాయి. వికసించిన నవ పుష్పాలన్నీ సువాసనలు అందిస్తాయి. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. త్యాగమూర్తులను స్మరిద్దాం, ఆదర్శంగా జీవిద్దాం. అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పని చేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలే కట్టేద్దాం. వెనకబడిన మన అన్నదమ్ములను ప్రగతి పథమున నడిపించాలి. మంచి మాటలే పలికించాలి. చదువుల సారం నేర్పించాలి. శ్రమించి దీపం వెలిగిద్దాం, ఉజ్వల కాంతిని నింపేద్దాం. శ్రమించి దీపం వెలిగిద్దాం, ఉజ్వల కాంతిని నింపేద్దాం. అందరి కోసం అన్నీ ఇచ్చిన దేశం కోసం పని చేద్దాం. దేశం మనకేమిచ్చిందంటూ వట్టి మాటలే కట్టేద్దాం. జనుల తల్లి తెల్లని తల్లి వందనమమ్మ వందనం. జనుల తల్లి తెల్లని తల్లి వందనమమ్మ వందనం. బలినే ఉలియా వెలసిన దేవి వందనమమ్మ వందనం. వందనమమ్మ వందనం. మంచి చదువులే పిల్లల పూజలు, మంచి నడతలే పూలదండలు, అమాశాలని వెలను నిత్యముట్టులా వెనల వెలుగులు. చదువుల తల్లి తెల్లని తల్లి వందనమమ్మ వందనం. చదువుల తల్లి తెల్లని తల్లి వందనమమ్మ వందనం. సదా చేయాలే సదా ఓరులే సత్తుని మా ఇవ్వమ్మ. సదా తత్వే సతుల పెంచే సుత్తులే మదిలో నింపమ్మ. చదువుల తల్లి తెల్లని తల్లి వందనమమ్మ వందనం. చదువుల తల్లి తెల్లని తల్లి వందనమమ్మ వందనం. అక్షరాలనే మాలను పుట్టి అనేది అమ్మని ఉలినే అలం అనిస్తాం. అనేది ఆరోహిస్తాం. అనే జన చేస్తాం. చదువుల తల్లి తెల్లని తల్లి వందనమమ్మ వందనం. చదువుల తల్లి తెల్లని తల్లి వందనమమ్మ వందనం.
మనిషికి లోపం ఇవ్వడం దేవుడు చేసిన శాపం అయితే దాన్ని అధిగమిస్తూ ముందుకెళ్ళడం నిజమైన మనిషి లక్షణం. ఈ అబ్బాయి ఈరోజు చాలా మందికి ఆదర్శం. అంటే ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు, నేను నేర్చుకున్నది బరాబర్ చెప్పాలా, దేశం కోసం కానీ పద్యం కానీ అందులో అడుగులు ముందుకేస్తున్నాడు కదా. నిజంగా ఇలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుందాం. నాకైతే చాలా 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 నచ్చాడు. ఇలాంటి పిల్లల చదువుల కోసం, అలాగే ఇలాంటి పిల్లలకు ఇంకా సంస్కార బుద్ధులు నేర్పించడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాల్సిన అవసరం ఉంది. సూపర్. నీ పేరు ఇంకొకసారి చెప్పు. వంశీ. వంశీ. ఓకే, ఇంకా పాడతావా? చదువులమ్మది యజ్ఞం సమితగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏ క్షణమైనా మిలమిల మెరిసే ఒక అగ్ని కణం మిగిలిందా తన కోసం ఏనాడైనా తరతరాల భారతీయుల తాపసులది మార్గం తరతరాల భారతీయుల తాపసులది మార్గం జయని జయ అమ్మలోనే వేదనం అమ్మకు నీరాజనం చదువులమ్మది విఘ్నం సమితగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం భూమి పొరడలో పురుడును పోసే రైతు రాసాడా తన కోసం ఏ క్షణమైనా ధనామిక సందేశం ఐందవది మార్గం జయని జయకేతనం జన్మభూమి దీరుణం చదువుల అది విఘ్నం సమితగమన జీవనం భరతమాత పాదాలకు మూవలం ఆమె మోము పైన చిరునవ్వులం. సూపర్, థ్యాంక్ యూ. శ్రీ సరస్వతి శిశు వికాస కేంద్రం పాలవాగులో ఉన్నాం మనం ప్రస్తుతం. ఇక్కడ చూస్తున్నారు కదా, అంటే పిల్లల సంఖ్య అనేది పక్కన పెట్టేస్తే మన శ్లోకాలు మన పద్యాలు నేర్చుకోవడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ చాలామంది పిల్లలు సిద్ధంగా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నీ పేరమ్మా? నాగదీక్షిత. మడకం నాగ. ఏం చదువుతున్నావు? 5వ తరగతి. 5వ తరగతి. రోజు వస్తావా ఇక్కడికి? ఏం నేర్పిస్తారు ఇక్కడ నీకు? పాఠాలు పద్యాలు. ఏం చెప్తావు ఇప్పుడు నువ్వు? పాఠం అల్పుడెప్పుడు పలుకు నడంబడంగాను సజ్జనుడు పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకమ్రు మోగున విశ్వదాభిరామ వినురావేమ. తాతపర్యం చెడ్డవాడు ఆర్భటంగా మాట్లాడతాడు, మంచివాడు ప్రశాంతంగా మాట్లాడతారు. కంచు కంగున మోగుతుంది కానీ బంగారం అట్లా మోగదు కదా. మీలాగా. నీ పేరు? భవ్యశ్రీ. మడకం భవ్యశ్రీ. మీ ఇద్దరు అక్క చెల్లెలా కాదా? నువ్వేం చదువుతున్నావు? పాఠాలు పద్యాలు. ఏ క్లాస్ చదువుతున్నావు? 4th క్లాస్. ఓకే, ఇప్పుడు నువ్వేం చెప్తావు? పద్య. చెప్పే. అనగననగా రాగా మతి చేలు చుండును తినగ తినగా వేము తీయనుండు సాధారణముల బండులు సమకూరు ధరలో నా విశ్వదాంబిరామ వినురావేమ. తాత్పర్యం మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉంటే రాగం చక్కగా కుదురుతుంది. మళ్ళీ మళ్ళీ తినడం వల్ల చేదైన వేప కూడా తీయగా అనిపిస్తుంది. పదే పదే చేయడం వల్ల పని అనుకూలంగా మారుతుంది. చల్లని తల్లి వందనమమ్మ వందనం బడియే గుడిగా వెలిసిన దేవి వందనమమ్మ వందనం. మంచి చదువులే పిల్లల పూజలు మంచి నడతలే పూలదండలు అమ్మ శరణగా దీవెనలు విద్య బుద్ధులే వెన్నెల వెలుగులు. చదువుల తల్లి చల్లని తల్లి వందనమమ్మ
నవనీతానా, ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? ఒక రైమ్ చెప్తావా నా కోసం? చెప్పు. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళేవా, పండు తెచ్చేవా, గుట్లో పెట్టేవా, గుట్టుకు మింగేవా. నీ పేరు? శ్రీజ. శ్రీజ. నువ్వేం చదువుతున్నావు శ్రీజ? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాసా? ఏబిసిడీలు చెప్పు టకటక. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇవాళ మస్తు మంది సాత్వికులు కలిసింది పొద్దున్న నుంచి. ఏం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. థర్డ్ క్లాసా? టేబుల్స్ వచ్చా? ఏ టేబుల్ చెప్తావు? 2. చెప్పే. 2 1 2 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14 2 8 16 2 9 18 2 10 20. నువ్వే క్లాస్? థర్డ్ క్లాస్. నీ పేరేంటి? తనస్విన్. తనస్విన్. తనుష్విన్. 3 అక్కల 3 3 2 6 మొల మొల 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 10 30. శిరీష గారు, ఎంతమంది వస్తారు పిల్లలు? వాళ్ళంతలో వాళ్ళే వస్తారా, లేకపోతే మీరు తీసుకొచ్చి కూర్చోబెడుతూ ఉంటారా? ఏం నేర్పిస్తారా ఎస్పెషల్ ఇక్కడ? ఇక్కడ స్కూల్కి మాత్రం 30 మంది దాకా వస్తారు మేడం. అయితే వాళ్ళు నేను ట్యూషన్ చెప్తాను, ఇలా మీకు పాఠాలు పద్యాలు కథలు అన్నీ చెప్తానని చెప్తాను మేడం. అయితే వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు. ఒక్కొక్క రోజు ఆబ్సెంట్ అయిన వాళ్ళు, స్కూల్కి రాని వాళ్ళు ట్యూషన్కి రారు. స్కూల్కి వచ్చే వాళ్ళందరూ ట్యూషన్కి వస్తారు, ఆబ్సెంట్ అయిన వాళ్ళు రారు. ఏం నేర్పిస్తూ ఉంటారు ఇక్కడ ఎస్పెషల్ ఈవినింగ్ సాయంత్రం పూట? పద్యాలు, పాఠాలు, స్టోరీలు. సిలబస్ని బట్టి వీళ్ళు చెప్తాను మేడం. ఎలా ఉంటుంది పిల్లలు అది రిసీవ్ చేసుకోవడం? అంటే సాయంత్రం అంటే జనరల్గా పిల్లలు ఆడుకోవడానికి దానికి ఇష్టపడుతూ ఉంటారు కదా. సో కొత్తగా మళ్ళీ స్కూల్లో నేర్పించినవి కాకుండా ఇక్కడ మీరు నేర్పిస్తూ ఉంటే ఇంట్రెస్ట్గా నేర్చుకుంటున్నారా? నేర్చుకుంటున్నారు మేడం. మాకు అక్కడ సిలబస్ ఇస్తారు కదా మేడం, చెప్పిన కాడ మాకు ఇలా మీ పిల్లగాళ్ళకి ఇవి నేర్పిస్తే మంచిగా వాళ్ళకి ఎప్పటికైనా గుర్తుంటారుగా, మీరు గుర్తింపుకి వస్తుందిగా మీ పిల్లగాళ్ళకి అన్నట్టు చెప్తారు. నేను కూడా వాళ్ళకి ప్రోత్సహించేటట్టుగా మీరు అందరూ మంచిగా చదివితే నేను మిమ్మల్ని ములకలపల్లి తీసుకెళ్తాను, కొత్తగా ఉంటుందిగా మేడం, ఇక్కడ నుంచి అక్కడ తీసుకెళ్తే మీకు గిఫ్ట్లు ఏంటి వస్తాయి అని వాళ్ళకి ఉత్సాహం కలిగిస్తూ ఉంటాను. మొన్న మా వాళ్ళు చాలామంది అని నేను ఫస్ట్ టైంగా మేడం హ్యాండిల్ చేయలేక 5గురిని తీసుకెళ్ళాను ములకలపల్లి. 5గురికి బ్యాగులు ఇచ్చేసరికి వాళ్ళందరూ ఫీల్ అయ్యారు మేడం, నన్ను బాగా బతలాడారు. అయితే నేను ఇక వాళ్ళు బతలాడారు కానీ నేను బాగా వాళ్ళని రిసీవ్ చేసుకోలేకపోయాను.
ఉండి బయట తీసుకెళ్తే నేను హ్యాండిల్ చేయలేక 5గురిని తీసుకెళ్ళాను. అప్పుడు నేను బాగా బాధపడ్డాను వాళ్ళు బాధపడేసరికి. నెక్స్ట్ ఇయర్ మొత్తం అందరా? అందరిని తీసుకొస్తాను మేడం. ఈసారి ఏదైనా అంటే మా వాళ్ళందరినీ తీసుకొస్తాను. ఇక నేను ఇప్పుడు ఏం భయం లేదు మేడం. ఇప్పుడు వాళ్ళందరినీ తీసుకురాగలిగే ధైర్యం నాకు వచ్చింది ఇప్పుడు. నేను ఇప్పుడు మీ అందరినీ గుర్తుపెట్టుకుంటాను. నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరు అందరు ఉంటే నేను గిఫ్ట్లు పట్టుకొస్తాయి సార్, ఓకేనా? థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇది పాలవాగు గ్రామంలో ఉన్న శ్రీ సరస్వతి శిశు వికాస కేంద్రం. సాయంత్రం అవ్వగానే పిల్లలకి గేమ్స్ కానివ్వండి, పద్యాలు కానివ్వండి, శ్లోకాలు కానివ్వండి, శిశు మందిర్కి సంబంధించిన ఏదైతే వాళ్ళకు సబ్జెక్ట్ ఇచ్చి పిల్లలకు బోధించమంటారో వాటిని బోధిస్తూ పిల్లల్ని ఆకర్షితులు చేయడానికి గిఫ్ట్ల రూపంలో లేకపోతే ఇంకో రూపంలో ఇచ్చి మన ధర్మం వైపు నడిపించడానికి చాలా చాలా కష్టపడుతున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించాల్సిన అవసరం మనందరి నైతిక బాధ్యత అండి. శ్రీ సరస్వతి విద్యాపీఠానికి సంబంధించి ప్రతి జిల్లాలో, ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో విద్యాపీఠాలతో పాటు ఇలాంటి శిశు వికాస కేంద్రాలు కూడా ఉన్నాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా లేదా ఆ పిల్లలకి చిన్న చిన్న గిఫ్ట్స్ లేకపోతే పుస్తకాలు బహుకరించడం ద్వారా ఈ సంస్కృతి వైపు పిల్లల్ని అడుగు వేయించడానికి భాగస్వాములు అవుతారు. అందులో మనందరం భాగస్వాములం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్టే విత్ us. సో చూశారు కదా, చదువు అనేది మనిషిలో విజ్ఞానాన్ని పెంచాలి, ఆలోచన తీరుని పెంచాలి, తాను ఏ మార్గంలోకి వెళ్ళాలి అనేది నిర్దేశించాలి. అవి పాఠశాలలలో మాత్రమే సాధ్యమవుతాయి. ముఖ్యంగా ట్రైబ్స్ ఏరియాలలో, వెనుకబడిన ఏరియాస్లో, గ్రామాలలో వీటికి సంబంధించి నేర్పించాలి అనే విద్యా వ్యవస్థల కంటే 1 1 1 2 2 2 3 3 3 అని ర్యాంకుల కోసం చాపల్ని బండకేసినట్టు రుద్దడం తప్ప విద్యార్థుల్లో నిజమైన విద్య యొక్క మూలాలను నేర్పించలేకపోతున్నారు. ఆ నేపథ్యంలో గ్రామాలలో, వెనుకబడిన చోట, ట్రైబ్స్ ఏరియాలలో శిశు వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి నిజంగా సరస్వతి విద్యాపీఠం ఒక గొప్ప సంస్కరణను స్టార్ట్ చేసింది అని చెప్పాలి. సో ఇలా సరస్వతి విద్యాపీఠాలకు సంబంధించిన అనేక విషయాల్ని మీకు వీడియోస్ రూపంలో మేము అందిస్తూ ఉంటాం. ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మదర్సాలను నిర్వహించుకోవడానికి లేకపోతే సండే స్కూల్స్ పెట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థికంగా సహాయం చేస్తుందే తప్ప ఇలాంటి శిశు వికాస కేంద్రాలకు కానీ, సరస్వతి విద్యాపీఠాలకు కానీ, లేకపోతే వీరి ద్వారా నడుస్తున్న అనేక సంస్కరణలు కలిగిన విద్యా విధానాన్ని తీసుకురావడానికి వీళ్ళు చేసే ప్రయత్నానికి కానీ ఎలాంటి సహాయం కూడా లేదండి, ఎలాంటి సబ్సిడీ కూడా లేదు. ఇది నిజం. అంటే ఒక మత విద్యను ప్రోత్సహించడానికి కొన్ని కుహానా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయే కానీ నిజమైన విద్యా విధానాన్ని నేర్పించడానికి ప్రయత్నం చేయట్లేదు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా చెప్పుకోవచ్చు. సో దేశభక్తి కలిగిన ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థుల భవిష్యత్తు, రేపటి భావి భారతాన్ని నిలబెట్టడానికి అనుకొని ఆలోచించే ప్రతి ఒక్కరు వెనుకబడిన ట్రైబ్స్ ఏరియాలలో, గ్రామాలలో నడుస్తున్న శిశు వికాస కేంద్రాలు లాంటివి ప్రతి గ్రామంలో, ప్రతి ఏరియాలో, ప్రతి మారుమూల రావాలి అని కోరుకుంటే ఖచ్చితంగా సరస్వతి విద్యాపీఠాలకి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సరస్వతి విద్యాపీఠాలకు సంబంధించిన వెబ్సైట్ ఉంటుందండి, అందులోకి వెళ్తే కాంటాక్ట్ డీటెయిల్స్తో పాటు అన్నీ కనిపిస్తాయి. ఒక్కసారి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఒక్క పిల్లాన్ని చదివించినా అండి ఈ దేశం కోసం మీరు ఎంతో కొంత చేసిన వాళ్ళు అవుతారు. కుటుంబం కోసం ఎలాగైతే మీరు ఎంతో కొంత చేయడానికి పొద్దు నుంచి సాయంత్రం దాకా కష్టపడుతున్నారో దేశం కోసం కూడా ఎంతో కొంత చేయండి. మీ పిల్లాడు మిమ్మల్ని వృద్ధాశ్రమానికి పంపిస్తాడా లేకపోతే చివరి వరకు తానే చూసుకుంటాడా తెలియదు, కానీ దేశం మాత్రం మీరు చేసిన కొంతకు ఖచ్చితంగా మీరు దైవైక్యమైన తర్వాత భూమిగా కూడా మిమ్మల్ని మోస్తూనే ఉంటుంది. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో దేశానికి, ధర్మానికి సహాయం చేయాలి అనుకునే ఎవరైనా సరే విద్యాపీఠాలకు సంబంధించి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఇలాంటి విద్యా వ్యవస్థలో తీసుకురావాలి, నిజంగా దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఈరోజు అవసరం ఉంది అనే ఉద్దేశంతో ఆర్ వాయిస్ ఒక అడుగు ముందుకు వేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగిందండి. ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయాలి అనేది మా తపన, కానీ ఆ తపనకు ఆర్థిక బలం కూడా కావాలి. ఆర్ వాయిస్కి కూడా సపోర్ట్గా నిలవండి. జై హింద్, జై భారత్. అలాగే మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాం. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా గొప్ప లక్ష్యంతో ముందుకెళ్ళాలి అనుకుంటున్న ఈ ఛానల్కి చేయుతగా ఉంటుంది. లక్ష్యాన్ని చేరుకోవడానికి అనేక ఆటంకాలున్నా మీరు చూపిస్తున్న ఆదరాభిమానాలు, మీరు చూస్తున్న సహాయాలు మాత్రమే ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. ప్లీజ్ మేము బ్రేక్ ఈవెన్కి వెళ్ళేదాకా అలాగే సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి అనుక్షణం తప్పిస్తున్న మాకు సహకారం అందించిన వాళ్ళు అవుతారు. అలాగే
వ్యాపార ప్రకటన కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. సమస్య ఏదైనా మీ గొంతుకను మా గొంతుకగా వినిపిస్తాం. 8328500576 నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి. జై హింద్, జై భారత్.